ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం జంక్ ఫుడ్కి షుగర్ ఎలా వస్తుంది అనేది తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో షుగర్ వ్యాధి అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇంట్లో నలుగురుంటే ఒకరికి షుగర్ వ్యాధి లేదా ఇద్దరికి షుగర్ వ్యాధి కామన్గా కనిపిస్తూ ఉంది. అలాంటి షుగర్ వ్యాధి వచ్చే వయసు సగటు ఆంధ్రుడికి తీసుకుంటే 20వ సంవత్సరంలో వచ్చేస్తున్నది. అంటే 20 సంవత్సరాల వయసుకే షుగర్ వ్యాధి పిల్లలకు వచ్చేస్తున్నది అంటే మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి 20 ఏళ్ల వయసులోపు ఎలా పెంచుతున్నామనేది ఒక్కసారి ఊహించుకోండి. మీరు ఎలాంటి ఆహారాలు పెడుతున్నామంటే 20 సంవత్సరాలకే రక్తంలో చక్కెర పెరిగిపోయేటట్టుగా మన ఆహారపు అలవాట్లు ఉంటున్నాయని హెచ్చరిస్తున్నది షుగర్. మరి అలాంటి షుగర్ వ్యాధి ఈ జంక్ ఫుడ్స్కి ఎందుకు త్వరగా వస్తుంది, అందులో ఏముంటాయి, ఈ విషయాలు మనకి కావాలి. పిల్లలకి బాగా ఇష్టమైన ఆహారం అంటే ఈ రోజుల్లో నెంబర్ 1 ఇష్టం అంటే జంక్ ఫుడ్డే. మిగతావే తర్వాత, ఏదన్నా బయట బజ్జీలు కానీ ఇవన్నీ తర్వాత. కానీ జంక్ ఫుడ్ అంటే నూడిల్స్ కానీ, పిజ్జాలు కానీ, పాస్తాలు కానీ ఇలాంటివన్నీ ఆ కోవకొచ్చే ఆహారాలు. ఇలాంటి ఆహారాల్లో తయారీ చేసేటప్పుడు ప్రధానంగా మైదా వాడతారు, రిఫైన్డ్ ఫ్లోర్లు వాడతారు, పిండిని వాడుతూ ఉంటారు. అంటే మామూలుగా పాలిష్ పెట్టిన ధాన్యాల నుంచి పిండి పట్టించటం కాకుండా ఆ పిండిని మళ్ళీ రిఫైన్ చేస్తే మైదా అంటే రిఫైన్డ్ గోధుమ పిండి. అలాగే ఏ పిండి తీసుకుని ఇలాంటి జంక్ ఫుడ్లు చేసినా వాటిని రిఫైన్ చేస్తారు కాబట్టి అందులో ఒట్టి కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి, అంటే పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఈ పిండి పదార్థాలు ఖాళీగా ఉండేసరికి ఏమవుతుంది, అవి త్వరగా అరుగుతాయి, త్వరగా చక్కెర తయారవుతుంది. ఆ చక్కెర త్వరగా రక్తంలో చేరటానికి ఇందులో నియంత్రించే ప్రక్రియ ఉండదు ఇక ఈ రిఫైన్ చేసిన ఫుడ్ ప్రొడక్ట్స్లో. అందుకని వచ్చిన చక్కెర స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళి రోజు చేరుతూ ఉంటుంది. మీ పిల్లవాడికి 20 ఏళ్ళకి షుగర్ వస్తుంది అని మీరు ఊహించుకోరు, కానీ 20-25 ఏళ్ళల్లో షుగర్ వచ్చేటట్టుగా మీరు చిన్నప్పటి నుంచి పెట్టే ఆహారము అలాంటి మార్పు శరీరంలో రోజు రోజుకి తీసుకొస్తుంది అన్నమాట. ఇప్పుడు 5-6 ఏళ్ళ 7-8 ఏళ్ల వయసులో ఈ నూడిల్స్ బాగా తింటున్నాడని రోజు పెట్టి పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ, లేకపోతే పాస్తాలు కానీ ఇట్లాంటివన్నీ పెట్టారనుకోండి, అవి వెంటనే ఏమవుతుంది, త్వరగా అరిగిపోతాయి. ఈ ఫాస్ట్ ఫుడ్స్లో పిండి పదార్థాలు చాలా ఎక్కువ ఉంటాయి, రకరకాల క్రీమ్స్ కానీ ఇవన్నీ చాలా కలుపుతారు, ఆయిల్ విపరీతంగా వాడతారు. అందుకని ఎక్కువ చక్కెర తయారవుతుంది. మీ పిల్లవాడు అంత ఎక్కువ చక్కెరని తాను చదువుకోవడానికి ఉపయోగిస్తున్నాడా, అంటే అంత ఎక్కువ ఎనర్జీని అతను ఖర్చు పెడతానికి ఉపయోగిస్తున్నాడా? బడికి ఏదైనా నడిచెళ్ళి క్యాలరీస్ ఖర్చు పెడతాడా అంటే నడిచేది లేదు, బస్సులో వెళతాడు. అక్కడ చక్కగా క్లాస్ రూమ్లో కూర్చుంటాడు. కూర్చుని క్లాస్ వినాలి అంటే గంటకి ఖర్చు అయ్యేదే పిల్లవాడికి 110 క్యాలరీస్ 100 క్యాలరీస్ సుమారుగా చిన్న వయసు పిల్లలకి. అంటే అతను తినేది 500-600 క్యాలరీలు 700 క్యాలరీలు తినేస్తాడు. కూర్చునే పని చూస్తే 8 గంటలు. మరి ఇంటికి వచ్చి ఆడతాడా అంటే కంప్యూటర్లో ఆడతాడు, సెల్ ఫోన్లో ఆడతాడు, గ్రౌండ్లో ఆడాడు. మరి అక్కడ ఏం ఖర్చు అవుతాయి, అంత తక్కువ క్యాలరీస్ ఖర్చు పెడుతున్నారు పిల్లలు. కానీ ఎక్కువ చక్కెరనిచ్చే ఆహారాలు తినేస్తున్నారు. అంత చక్కెర బ్లడ్లోకి వెళుతుంది అనుకోండి, అంత చక్కెరని ఒక్కసారి నియంత్రించడం చాలా కష్టమవుతుంది ప్యాంక్రియాస్ గ్రంథికి. అందుకని ఈ ఆహార పదార్థాలు వచ్చే ఎక్కువ చక్కెరని మనం పని చేస్తుంటే ఆ పని రూపంలో ఈ చక్కెర ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన అవసరం లేదు ఇక. అదే మీరు చూడండి, ఒక మోటార్ సైకిల్ని రోడ్డు మీద నడుపుతూ ఉంటే ట్యాంకుల ఆయిల్ తగ్గుతూ ఉంటుంది.
బండి నడిచే కొద్దీ ట్యాంకుల ఆయిల్ తగ్గుతుంది. బండి ఎప్పుడన్నా కొండ ఎక్కుతున్నది అనుకోండి, ఇంకెక్కువ ఆయిల్ ఖర్చు అవుతుంది. ఇది మీకు తెలుసు. స్టాండ్ వేసిన బండికి ఏం తగ్గుతుందండి ఆయిల్? మనం ఈ రోజుల్లో స్టాండ్ వేసిన బళ్ళు తినేది మాత్రం ఏదో కొండ ఎక్కేటట్టు తింటున్నాం, కానీ స్టాండ్ వేస్తున్నాం. మరి అంత చక్కెర ఒకేసారి బ్లడ్లోకి వెళ్ళినప్పుడు ఈ జంక్ ఫుడ్ రూపాల్లో మరి దాన్ని నియంత్రించాలంటే ఎన్ని రోజులు నియంత్రిస్తుందండి? అందుకని ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఈ చక్కెరని నియంత్రించే పని చేస్తుంది. మరి అంత ఎక్కువ ఇన్సులిన్ ఎంతకాలమైనా ఉత్పత్తి అవుతుందండి? 15-20 సంవత్సరాలు ఉత్పత్తి చేసేసి నా వల్ల కాదు మోర్రా అని మూడపడేస్తుంది, తగ్గిపోతుంది ఇన్సులిన్. అందుకని రక్తంలో చక్కెర బాగా మ్యాక్సిమం స్థాయికి రోజు చేరేసరికి ఇక శరీరంలో వచ్చే చేంజెస్ కారణంగా ఇక వెయిట్ పెరిగిపోవటం, ఈ మెకానిజం ఎక్కువ అయ్యే కొద్దీ డయాబెటీస్ వచ్చే రిస్కులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని పిల్లలకి ఈ రోజుల్లో పెట్టే జంక్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, మరి అట్లాగే బేకరీ ఫుడ్స్ కానీ ఇవన్నీ చూస్తే బేకరీ పదార్థాల్లో మైదా విపరీతంగా వాడతారు, పంచదార విపరీతంగా వాడతారు. అంటే పంచదార తీసుకుంటే 100 గ్రామ్స్ తీసుకుంటే 400 క్యాలరీల శక్తి, మైదా తీసుకుంటే 100 గ్రామ్స్ 350 శక్తి. ఇందులో క్రీమ్ కానీ, ఇక వెన్న కానీ రకరకాలుగా వాడుతుంటారు కదా. వీటితో పాటు కొంత నూనె కానీ ఇవన్నీ వేసి ఎక్కువగా ఉంటాయి. అందుకని వెయిట్ పెరిగే ప్రోడక్ట్లన్నీ ఉంటాయి, రక్తంలో ఎక్కువ శక్తినిచ్చేవన్నీ ఉంటాయి. పైగా బేకరీ ప్రోడక్ట్స్ అన్నిటిలో కూడా చూస్తే మీకు పీచు పదార్థాలు అసలు ఉండవు. దీనివల్ల ఏమవుతుంది? చక్కెర స్పీడ్గా బ్లడ్లో చేరేటట్టు అవకాశం కలిగిస్తుంది అనమాట. అందుకని ప్రతిరోజు మన పిల్లలకి ఈ బ్రెడ్లు కానీ, బన్నులు కానీ, కేకులు కానీ, బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్, ఒక్కొక్క కూల్ డ్రింకులు దగ్గర 15-20 స్పూన్లు పంచదార పడుతుంది చూస్తే. 2-3 స్పూన్లు పంచదార షుగర్ వచ్చాకే వేసుకుంటున్నారని కాఫీలో. అదే తీసేయమన్నారంటే, షుగర్ వచ్చాక తీసేయమన్నారంటే లేని వాళ్ళు బాగా వేసుకోండి బాబు వచ్చేదాకా అని అర్థమా? మరి ఇక్కడ చూడండి, ఒక కూల్ డ్రింక్ ఈజీగా తాగేస్తున్నాడు పిల్లవాడు, యావరేజ్న రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ. మరి ఇంతంత చక్కెర వెళుతుంటే ఎంత నియంత్రించాలండి బ్లడ్లో? అది నష్టం అట్లా చూసుకుంటుంటే. అందుకని ఈ కేకులు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, బ్రెడ్లు, బన్లు, పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, ఈ ఫుడ్స్ అన్నీ రక్తంలో చక్కెర స్థాయిని స్పీడ్గా పెంచేసేటట్టు ఉపయోగపడే ఆహారాలు అన్నమాట. ఇందులో ఎంత జీరో ఫైబర్, ఎంటీ క్యాలరీస్ ఉంటాయి, ఏమీ ఉండవు. అందుకని మీరు పిల్లలు వెయిట్ పెరుగుతూ పాటు ఇండైరెక్ట్గా వెయిట్ పెరిగినా మీరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఆ వయసులో ఉన్న పిల్లోడు కదలా, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాడులా అని మీరు భావిస్తారు. నేను కాదంటల్లు. కానీ ఇండైరెక్ట్గా ఇది వెయిట్ అంటే తగ్గొచ్చు. ఒకసారి షుగర్ వ్యాధి 20 ఏళ్లకు అతుకులాగా పడింది అంటే బ్రతికినన్నాళ్ళు వన్స్ డయాబెటిక్ యు ఆర్ ఆల్వేస్ డయాబెటిక్ అంటుంది సైన్స్. ఒకసారి పిల్లవాడికి షుగర్ వ్యాధి గ్రస్తుడని ఒక స్టాంపు పడిందంటే బ్రతికినన్నాళ్ళు ఆ స్టాంపు పోదు. మరి అలా 20 ఏళ్లలో వచ్చేటట్టు ఎందుకు అవుతున్నది అంటే మనం పెట్టే ఆహారం అలా ఉందన్నమాట. అందుకని పిల్లలకి ఈ మధ్య చిన్న ఏజ్లో ఎక్కువ రావటానికి ఈ రకంగా తయారు చేసిన జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్లు ప్రధాన కారణం. ఎక్కువ చక్కెర, ఎక్కువ పిండి పదార్థాలు, రిఫైన్ చేసిన పిండి పదార్థాలు డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళే విధంగా ఇవి ఉంటున్నాయన్నమాట. అందుకని ఇవన్నీ సమాజంలో పిల్లలు దేశానికి వెన్నుముక్కలు అంటారు. 20 ఏళ్ళకి షుగర్ వస్తే మరి 60-70 ఏళ్ళన్నా మనిషి బ్రతకాలి కదండి. కనీసం 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఎట్లా బ్రతుకుతాడని షుగర్తో చెప్పండి. అసలు ఈ అవయవాలు అసలు ఉంటాయి అన్నాళ్ళు షుగర్ వచ్చిన తర్వాత? 20 సంవత్సరాల పిల్లవాడికి పెళ్లి కాకముందు షుగర్ బయటపడితే ఆ రోజున తల్లిదండ్రులు భోజనం చేయరు. పెళ్లి చేసుకోవటానికి సంబంధాలు వచ్చినప్పుడు మీ అబ్బాయికి షుగర్ ఉందంటే, మీ అమ్మాయికి షుగర్ ఉందంటే ఎన్ని సంబంధాలు పోతాయో ఆలోచించండి. ఇంకా 10-20 ఏళ్ళు పోయాకైతే షుగర్ ఉన్న పెళ్ళిళ్ళు అవుతాయి. ఎందుకంటే అందరికీ ఉంటున్నది కాబట్టి ఎవరొకరిని చేసుకో తప్పదు కాబట్టి ఈవిడికి ఉంది ఆయనకు ఉందని ఇద్దరు చేసుకుంటారు. ఇప్పుడు దొందే కాబట్టి గొడవ లేదు. ఇప్పుడు ఇంతకుముందు లావు ఉంటే పెళ్ళిళ్ళు అయ్యి కాదు, ఇప్పుడు లావు ఉన్నా ఎందుకు అవుతున్నాయంటే ఆవిడ లావు ఈయన లావు. ఎందుకంటే ఎవరిని చూసినా లావుగా ఉన్నారు, ఇక్కడ శుభ్రంగా చేసేసుకుంటున్నారు లావాటి వాళ్ళందరూ కలిసి.
కానీ మనం 25 ఏళ్ల 20 ఏళ్ల పిల్లవాడికి షుగర్ వచ్చేస్తుంది అంటే ఆ తప్పు పిల్లల కంటే తల్లిదండ్రులది అని నేను అంటాను. పిల్లలు ఏది కమ్మగా ఉందో దానివైపు వెళ్ళి తినాలనుకుంటారు పాపం. వాళ్ళ ఉన్న ఏజ్ అట్లాంటిది. పెద్దలుగా దాన్ని నివారించడానికి మనం 4 మంచి మాటలు చెప్పి మంచి ఆహారాలు తినిపిస్తూ ఏదో రకంగా వాటిని దూరం చేయడానికి ప్రయత్నించాలి. వాడు ఒక 25%, 30%, 50% దాన్ని తినటానికి ప్రయత్నం చేయడానికి మాట్లాడుతూ అడుగుతూ ఉంటే మీరు దాన్ని నివారించడానికి 150% అన్న అంత ఆలోచనతో దాన్ని వాటి వైపు నుంచి వెళ్లకుండా రక్షించడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీ పిల్లలకి షుగర్ వ్యాధి రాకుండా ఉంటుందన్నమాట. అందుకని జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ తొందరగా షుగర్ వచ్చేట్టు చేస్తాయి. కాబట్టి కాస్త పిల్లలు కూడా అలాంటి ఆహారాలని కొంచెం సాధ్యమైనంత వరకు అది అకేషన్కి తినేవని మనసులో పెట్టుకుంటారని పిల్లలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, నిత్యం తినేవి అలాంటివి కాకూడదు అని మీ జీవన విధానంలో మీరు మార్పులు చేసుకుంటారని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.